సీరియల్ స్టార్ గా మారిన తర్వాత నాని నిజంగా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయినట్లున్నారు. వరుస సక్సెస్ లు అందుకుంటూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన నాని ఎవరూ అందుకోలేని రికార్డును నేను లోకల్ ద్వారా అందుకున్నాడా అంటే పూర్తి సమాచారం రావడానికి మరో 2 రోజుల సమయం పడుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వెలువడుతున్న సంకేతాలైతే నాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లే అన్న భావన సినీ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది. అందుకు సాక్ష్యమే నేను లోకల్ సాధించిన ఓపెనింగ్స్. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా రికార్డులు సాధించిన నేను లోకల్లో మహేష్, పవనుల మాదిరి నాని కూడా వన్ మ్యాన్ షోతో సినిమాను తన భుజాలపై వేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నారని సినీ విశ్లేషకులు వ్యక్తపరిచిన అభిప్రాయం ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న ఏ హీరో కూడా అందుకోలేని డబుల్ హ్యాట్రిక్ ను ఒక సాధారణ వ్యక్తిగా వచ్చిన నాని అందుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యంతో మొదలైన నాని విజయ ప్రస్థానంలో భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రాలతో తొలి హ్యాట్రిక్ ను అందుకోగా, అందుకు కొనసాగింపుగా జెంటిల్ మ్యాన్, మజును చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టి తాజాగా నేను లోకల్ తో దానిని అందుకున్నాడని చిత్ర ఓపెనింగ్స్ చెప్తున్నాయి. ఇదంతా కూడా కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో సాధించడం మరో గొప్ప విషయం. ఒక 2016లోనే 3 సినిమా విజయాలను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. వారసులు మాత్రమే రాజ్యమేలుతున్నారని భావించే సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని విజయ పరంపర నిర్విరామంగా ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.